బిడ్లారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నిత్యము మీకు తోడై ఉండి కాపాడి పోషించి సంరక్షించునుగాక. ఆమేన్. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. ఇక్కడ యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న అద్భుతమైన రాజు కనబడుతున్నాడు. అతని పేరు హిజ్కియా. అతని కంటే ముందు అతని తండ్రి పరిపాలన చేశాడు, కానీ అతడు దేవునికి అయిష్టంగా ఉన్నాడు. దేవుడు అతన్ని ఎంత దీవించి ఆశీర్వదించి అతన్ని కూడా యూదా దేశపు జనుల మీద రాజుగా నియమించినప్పుడు దేవుణ్ణి మరిచాడు. ఈ లోక ఆశలు, లోక పద్ధతులు, లోక ఆచారాలతో ముందుకు నడిచాడు. కాబట్టి అతని జీవితంలో, అతని కుటుంబంలో, అతడు పరిపాలన చేస్తున్న రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ తర్వాత తెగుళ్ళు వచ్చాయి. అతడు కొంతకాలమైన తర్వాత చనిపోయాడు. అతని గర్భం నుంచి వచ్చిన హిజ్కియా ఈ యొక్క రాజు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. మనం మొదటి వచనాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటాయి. హిజ్కియా, మరణమవుచున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకో అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడు. అంటే దేశాన్ని చక్కబెట్టాడు, ప్రజలను మంచి పరిపాలన అందించాడు, పేదరికం నుంచి విడిపించాడు, కరువు నుంచి బయట తీసుకొచ్చాడు, దేవుని వైపు ప్రజలను తిప్పాడు. ఎప్పుడైతే దేవుని వైపు ప్రజలు త్రిప్పబడ్డారో వారి జీవితంలో కరువు తొలగింది, తెగుళ్ళు తొలగిపోయాయి, సమృద్ధిగా ఆహారం తినడము, మంచి ఆరోగ్యము కలిగింది. మరి అతని జీవితంలో మరణకరమైన వ్యాధి వచ్చింది. ఎందుకంటే మనిషికి ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు, దేవుడికే తెలుసు. కాబట్టి మంచి రాజు కాబట్టి తన కుటుంబాన్ని చక్కబెట్టుకొని ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నిజంగా మరి ఎంత అద్భుతమైన వ్యక్తి అయితే దేవుడు చెప్తాడు ప్రవక్తను పంపించి, నువ్వు చనిపోతున్నావయ్యా, నీళ్ళు చక్కబెట్టుకొని. కాబట్టి చూడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత అద్భుతమైన దేవుడో ఈ లేఖనాలు చదివితే మనకు అర్థమవుతుంది. నీవు కూడా హిజ్కియా మహారాజులాగా జీవితం జీవిస్తే, హిజ్కియా ఎలా ఉన్నాడు అంటే దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుని హత్తుకున్నాడు, దేవుని వెంబడించాడు, దేవుని ఆజ్ఞలు పాటించాడు. ఇవన్నీ ఆయన జీవితంలో మనకు 18వ అధ్యాయంలో కనబడతాయి. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తిని దేవుడు ఎప్పుడు పోగొట్టుకోడు. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుడు కావాలి, తన ప్రజలు పరిపాలన చేయాలి, తన ప్రజలు పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయాలి. కాబట్టి రాజు విషయంలో, తనకు వచ్చిన వ్యాధి విషయంలో దేవుడు అతను ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్నప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటునో, సమస్తము నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లా నడుచుకుంటునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనితో వాగ్దానం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడో మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఏమంటాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. మన దేవుడు చూచే దేవుడు. అలనాడు ఆగరు కూడా తన యజమానురాల నుంచి బయటకు వచ్చినప్పుడు ఏడుస్తున్నప్పుడు, ఆగరు ఎందుకు ఏడుస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నా యజమానురాల దగ్గర నుంచి నేను పారిపోయాను అని దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అక్కడికే వెళ్ళు, నీ యొక్క యజమానురాల దగ్గర మణిగి ఉండుమని చెప్పినప్పుడు వెంటనే తన కన్నీరు తోడబడ్డాది. నీ కుమారుని కూడా దీవిస్తాను అని చెప్పి దేవుడు ఆ దూత ద్వారా మన ఆగరుకు మాట్లాడుతున్నాడు. ఆగరు కూడా ఏం చెప్పిందంటే, చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అని పేరు పెట్టింది. కాబట్టి ఇక్కడ మరి హిజ్కియా కన్నీరు దేవుడు చూశాడు.
కన్నీరు చూసి మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. చూసారా, ఫస్ట్ మన దేవుడు చూసే దేవుడు. రెండవది, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, అంటే నువ్వు ఏదైతే మనవి చేశానో అంగీకరించి ఉన్నాను. మూడవది చెప్తున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను. ఎంత అద్భుతమైన దేవుడు చూడు. కన్నీళ్లు విడుచుట చూశాను, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఒక్కడే ఆరోగ్యం ఇవ్వగలడు, దేవుడు ఒక్కడే బాగు చేయగలడు, దేవుడు ఒక్కడే కన్నీరు తొడవగలడు. ఎవరు అంటే ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ దినమున నీలో ఉన్న అనారోగ్యాన్ని తొలగించి నిన్ను బాగు చేసి తన ఐశ్వర్యము దేవునికి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం నీ కొరకే అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏమేమి ఇస్తున్నాడో మనం చూద్దాం. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. ఎంత అద్భుతం చూడు. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యమును ఢాలను నానా విధములగు శ్రేష్టమైన ఉపకరణములు సంపాదించి. ఎంత అద్భుతమో చూడు. దేవుడు అతన్ని ఎలా ఇస్తున్నాడంటే అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతను దేవుడిస్తున్నాడు. ఎంత అద్భుతమో చూడు. మరి నీవు కూడా ఇవి పొందాలంటే ఏం చేయాలో ఒక 4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. హిజ్కియాలాగా ఆరోగ్యాన్ని పొందుకోవాలి, హిజ్కియాలాగా ఐశ్వర్యాన్ని పొందుకోవాలంటే 4 విషయాలు నీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. అవి నేర్చుకొని ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిది, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. హిజ్కియా దేవుని మీద విశ్వాసం ఉంచాడు, మొదటిది. రెండవది, దేవుని హత్తుకోవాలి. వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం దూరం అడుగా. రెండవది, దేవుని హత్తుకోవాలి. మూడవది, దేవుని వెంబడించాలి, లోకాన్ని కానీ పాపాన్ని వెంబడించకూడదు. 4వది, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పాటించాలి. ఈ 4 విషయాలు నీవు చేయగలిగితే నీలో ఉన్న అనారోగ్యం తొలగిపోతుంది. అలాగే ఆయన ఐశ్వర్యం నీకు ఇవ్వబోతున్నాడు. ఈ దినము ఈ వాగ్దానం నీ కొరకే దేవుడు బయలుపరిచాడు. స్వతంత్రించుకోమని దైవ సేవకుడిగా కోరుతున్నాను. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. హిజ్కియా కన్నీళ్లు విడుచుట చూశారు, అతని ప్రార్థన అంగీకరించారు, అతను బాగు చేశారు. అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగనే అతనికి అతి విస్తారమైన ఐశ్వర్యమును, ఆయా వెండి బంగారములను సుగంధ ద్రవ్యములు ఇచ్చిన మహాదేవా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.